హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అమ్మ చెప్పిన కథలు. గాడిద కథ. ఒకరోజు ఒక అతను తన కొడుకును గాడిదను తీసుకొని బజారుకు వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద మనిషి వీరిని చూసి, అదేంటయ్యా అంత గాడిదను పెట్టుకొని నడుస్తూ పోతున్నారు అని అడిగాడు. నిజమే కదా అనుకొని, బాబు నువ్వు ఎక్కు అని తండ్రి కొడుకుని గాడిదపై కూర్చోబెట్టి తను నడుస్తూ వెళ్తున్నాడు. ఇంకొంత దూరం పోయాక మరో పెద్ద మనిషి వీళ్ళని ఆపి, ఏం కొడుకువయ్యా, పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నువ్వు సుఖంగా గాడిదెక్కిపోతున్నావా అన్నాడు. దాంతో కొడుకు దిగిపోయి తండ్రిని గాడిదపై కూర్చోబెట్టాడు. అలా కొంత దూరం పోయాక ఇంకో మనిషి వీళ్ళని ఆపి, అసలేం తండ్రివి నువ్వు, చిన్నవాణ్ణి నడిపిస్తూ నువ్వు గాడిదెక్కి ఊరేగుతావా అన్నాడు. అది విని కొడుకు కూడా గాడిదపైకి ఎక్కి కూర్చున్నాడు. అలా కాస్త దూరం వెళ్ళారో లేదో ఇంకొక అతను వీళ్ళని చూసి, ఛా మీకసలు దయా జాలి ఉన్నాయా, మీరే గాడిదల్లా పెరిగి పాపం నోరు లేని జీవంపై కూర్చుంటారా అన్నాడు. ఇదెక్కడి గొడవరా బాబు అనుకొని తండ్రి కొడుకులిద్దరూ దిగి గాడిదను భుజాల మీదకెత్తుకొని నడవసాగారు. అది చూసి దారిన పోయే వాళ్ళందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. దాంతో గాడిద కంగారు పడి పారిపోయింది. చూశారా, ఏమైనా అందరినీ మెప్పించడం ఎంత కష్టమైన పనో కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.